ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో అన్నదమ్ముల అనుబంధం కనిపించేది. కానీ ఇప్పుడు ఇద్దరు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకోవటం హాట్ టాపిక్గా మారింది. ఇందుకు రాజకీయ కారణమా లేక మరేమైనా కారణమా? ఒకే మాట ఒకే పాటగా ఉన్న వారి రాజకీయ భవిష్యత్ కాస్త ఒంటరి పోరుగా మారింది. నిలకడగా లేని రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆ సోదరులు నిలవడానికి గల రీజన్ ఏంటి? ఇంతకీ ఆ బ్రదర్స్ ఎవరు? ఆ నియోజకవర్గంలో వారి పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? అది ఏ జిల్లా? ఆ అన్నదమ్ముల అనుబంధం ఏ పాటిది? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం. ఆ పేరుకే ఎంతో ప్రత్యేకత ఉంది. చీరాల సెగ్మెంట్ అనగానే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అతని అన్న ఆమంచి స్వాములు అలియాస్ శ్రీనివాస్ గుర్తుకు వస్తారు. ఇందుకు ప్రధాన కారణం గతంలో చీరాల నియోజకవర్గంలో జరిగిన రెబల్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఇద్దరు అన్నదమ్ములు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు. గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ నేడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇక తన అన్న ఆమంచి శ్రీనివాస్ అలియాస్ స్వాములు జనసేనలో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ చేసిన చిన్న చిన్న పొరపాట్లే ప్రస్తుతం వారిని విడదీసేదాకా చేరిందని నియోజకవర్గ వాసులు అంటున్నారు. దీంతో నేడు వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆమంచి బ్రదర్స్ ది ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. వీరు ఆమంచి వెంకటేశ్వర్లు, ఆమంచి సుబ్బరావమ్మ దంపతులకు జన్మించారు. మొదటి కుమారుడు ఆమంచి స్వాములు కాగా రెండో కుమారుడు ఆమంచి కృష్ణమోహన్. వీరిది వ్యవసాయ కుటుంబం. గతంలో వీరు 2 పర్యాయాలు ఉత్తమ రైతు అవార్డును కూడా పొందారు. ఆ తర్వాత ఆమంచి బ్రదర్స్ ఆక్వా, మైనింగ్ ఇలా అనేక వ్యాపారాలను స్థాపించి ఆర్థికంగా బలపడ్డారు. ఇదిలా ఉంటే తన సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ మొదటిసారిగా 2000లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కొనిజేటి రోసయ్య ప్రోత్సాహంతో మొదటిసారి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఆ తర్వాత 2006లో వేటపాలెం మండలం దేశాయిపేట 2 నుంచి ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీగా ఎన్నిక అయ్యారు. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో వయసు రీత్యా కొనిజేటి రోసయ్య తాను ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న తన రాజకీయ వారసుడిగా ఆమంచి కృష్ణమోహన్ ని ప్రకటించారు. చీరాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి బరిలో నిలిచారు. దీంతో మొదటిసారిగా ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించింది. అలాగే ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం పొందడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ స్థాపించారు. ఈ సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయనతోనే ఆమంచి కలిసి నడిచారు. 2014 రాష్ట్ర విభజన జరిగింది. ఇందుకు కారణంగా కాంగ్రెస్ పార్టీ అని భావించిన ఆంధ్ర ప్రజలు ఆ పార్టీకి మనుగడ లేకుండా చేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా వైసీపీకి ఏపీ వాసులు మద్దతు పలికారు. ఇది గమనించిన ఆమంచి ఏ ప్రధాన పార్టీలో చేరలేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో చీరాలలో ఊరు పేరు లేని నవోదయం పార్టీ తరపున బరిలో నిలిచి సంచలన విజయం సాధించారు. ఆ ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఆమంచి సైకిల్ పార్టీలో చేరి చీరాల అభివృద్ధికి కారకులయ్యారు. కానీ తనకి మంత్రి పదవి వస్తుందని భావించారు. అది జరగకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల ముందు చీరాల టీడీపీ టికెట్ కేటాయించారు. అయినా ఆ పార్టీని కాదని వైసీపీలో చేరారు. చంద్రబాబుపై తనకు ఉన్న అసంతృప్తి వెళ్లగక్కుతూ అవాకులు చెవాకులు పేలారు. దీంతో ఎలా అయినా ఆమంచిని ఓడించాలని టీడీపీ సంకల్పించింది. జిల్లాకు చెందిన కరణం బలరామకృష్ణమూర్తిని చీరాలలో రంగంలోకి దించారు. పక్కా వ్యూహంతో ఆమంచి కృష్ణమోహన్ ను ఓడించారు. 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించి వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆమంచి కృష్ణమోహన్ తాను ఓడినా ఫ్యాను పార్టీ పవర్లోకి రావడంతో కొంత ఊరట లభించింది. కానీ అది 3 నాళ్ల ముచ్చటగానే మారింది.
టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరామకృష్ణమూర్తి సైకిల్ దిగి ఫ్యాన్ పార్టీలో చేరారు. దీంతో ఆమంచికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం తన కుమారుడు వెంకటేష్ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఆమంచిపై, అలానే ఆయన వర్గంపై దాడి చేస్తూ అక్రమ కేసులు పెట్టి హింసించారు. ఇది గమనించిన వైసీపీ అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంది. ఆమంచి కృష్ణమోహన్ అయితే పర్చూరులో గెలుపొందే అవకాశం ఉందని భావించింది. దీంతో ఆ పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆయనకు అప్పగించింది. ఇందులో భాగంగా ఆమంచిని పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. అయితే 2024 చీరాల వైసీపీ సీటును ఆశించినప్పటికీ పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తనను తన అనుచరులను ఇబ్బందులకు గురిచేసిన కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్కి సీటు కేటాయించారు. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన ఆమంచి వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. చీరాల నియోజకవర్గంలో బరిలో నిలిచి ఓడిపోయారు. ఇదిలా ఉండగా తన అన్న ఆమంచి శ్రీనివాస్ అలియాస్ స్వాములు జనసేనలో కొనసాగుతున్నారు. పాలిటిక్స్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు రాష్ట్రాల్లోనే మంచి గుర్తింపు పొందారు. అలానే ఆర్థికంగా కూడా బాగా బలపడ్డ ఆమంచి స్వాములు తన తమ్ముడికి అండదండలు అందిస్తూ వచ్చారు. అయితే తమ సామాజిక వర్గమైన కాపులు రాష్ట్రంలో అధికంగా ఉన్నప్పటికీ వెనుకబాటుకు గురవుతున్నారు. ఇవన్నీ భావించిన ఆయన తన సామాజిక వర్గం కోసం ఉద్యమ నేతగా మారారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న తరుణంలో ఆయన దృష్టి రాజకీయాల వైపు మళ్లింది. తన సోదరుడు ఆమంచి కృష్ణ తనకు పట్టున్న చీరాలను వదిలి పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో అప్పటి వరకు తన తమ్ముడి వెనుక నడిచిన ఆమంచి స్వాములు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తానే స్వయంగా రాజకీయాల్లో ఎదుగుతూ తన సామాజిక వర్గానికి దగ్గరగా ఉన్న జనసేనలో చేరి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అలానే చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇక అదే సమయంలో ఆమంచి స్వాములు అనేక వేదికలపై మాట్లాడుతూ 2024లో తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేశారు. చివరకు తన తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్ పై అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. ఇక అప్పటి నుంచి ఆమంచి స్వాములు జనసేన క్రియాశీల రాజకీయాల్లో భాగస్వామి అయ్యారు. అయితే 2024 ఎన్నికల ముందు వరకు పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న తన తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్లో చేరి చీరాల నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆమంచి స్వాములు నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ తర్వాత చీరాల జనసేన పార్టీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో జనసేన పార్టీలో ఆమంచి స్వాములకు ప్రాముఖ్యత తగ్గినట్టయింది. అయితే ఆ తర్వాత 2024లో గిద్దలూరు నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సీటు కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కోరారు. అయితే కూటమి పార్టీల భాగస్వామ్యంలో టికెట్ ఇవ్వడం కష్టమని తేల్చి చెప్పారు. దీంతో ఆమంచి స్వాములు కొంత అసంతృప్తికి లోనయ్యారు. కానీ జనసేన పార్టీని మాత్రం వీడలేదు. కొన్నాళ్లు రాజకీయాల్లో ఇనాక్టివ్గా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన మళ్లీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి పీఠం కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఆమంచి కృష్ణమోహన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగినప్పటికీ ఒదగని నైజం ఆయనది. దీంతో ప్రస్తుతం ఆయన పొలిటికల్ కెరియర్ ప్రమాదకరంగా మారిందని చెప్పొచ్చు. అలాని తన అన్న ఆమంచి స్వాములు తన తమ్ముడి రాజకీయ ఎదుగుదలతో పాటు తాను గుర్తింపు పొందిన ఆయన తన స్వలాభం కోసం తన రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలో చేరారు. కానీ ఏం లాభం? అనుకున్నదొకటి అయ్యిందొకటి. ఎన్నికలకు ముందు తన కుటుంబం కోసం చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పుకొని మరో నియోజకవర్గాన్ని కోరుకున్నారు. దీంతో జనసేన పార్టీలో తన విలువ తగ్గిందని చెప్పవచ్చు. నేడు మళ్లీ జనసేన చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కావాలని కోరుతున్నారట. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది ప్రస్తుతం వీరిద్దరి పాలిటిక్స్. మొత్తానికి వీరి రాజకీయాలు ఎలా ఉన్నా ఈ బ్రదర్స్ మధ్య నాడున్న ప్రేమ నేడు లేదని చెప్పొచ్చు. మరి రానున్న రోజుల్లో అన్నదమ్ములు ఇద్దరు కలుస్తారా, లేక ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తారా అనేది తెలియాల్సి ఉంది.